జగన్ పాలన బాగుందండి. అంటే ఏ రకంగా సార్? అన్ని విధాలా బాగుంది. పింఛన్లు ఇంటికి వస్తున్నాయి, రైస్ ఇంటికి వస్తుంది, పిల్లలకు ఉపాధి అన్నీ బాగున్నాయి. అంటే మేము గతంలో ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చామంటున్నారు కదా చంద్రబాబు. ఏమి ఇచ్చారండి పథకాలు? ఆయన చెప్తున్నాడు పసుపు కుంకుమ ఇచ్చామన్నాడు, ఏమీ లేవండి. రుణమాఫీ చేశామన్నాడు, వ్యవసాయ రైతులకు రుణమాఫీ చేశామన్నాడు ఆయన. ఉన్నవాడు పెడితే సుఖం ఉందా, లేనివాడికి కట్టాలి. కానీ ఇప్పుడు భూమి ఉన్నవాడు పేదవాడు ఏం కాదు కదా, ఉన్నవాడే కదా. మా ఆడిది లోన్ ఇచ్చి ఆడిది కూడా ఇస్తే పేదవాడికి ఆకలి ఆకలి చేస్తుంది, అంతే కదా. మరి గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడైతే ప్రస్తుతానికి జగన్ పరిపాలన బాగానే ఉంది. గతంలో ఏం బాగోలేదండి, ఏం బాగలేదు. పథకాలు అవి సక్రమంగా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. మీకేం వచ్చాయి సార్? మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, మీకు కావచ్చు. మాకైతే జగన్ వాళ్ళ పరిపాలన బాగుంది. మాకేం ఉపాధి లేదు, ఏమీ లేదు, బాగుంది. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. పింఛన్లు సక్రమంగా వస్తున్నాయి. అంటే పార్టీలకు అతీతంగా పథకాలు ఇస్తున్నారా లేక కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారా? పార్టీల పరంగా లేదు, అందరికి మామూలుగానే వస్తున్నాయి. కానీ కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారంటున్నారు. లేదండి, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వస్తున్నాయి. పార్టీ ఫీలింగ్ ఏమి లేదు. జగన్ పాలన ఏ విధంగా ఉంది? బాగుంది. అంటే ఏ రకంగా బాగుంది? అంటే ఏం నచ్చింది? అన్ని పథకాలకు బాగున్నాయి. అన్ని పథకాల వల్ల కానీ ఏమేమి స్కీముల వల్ల మాకు అన్నీ వచ్చినాయండి. రైతు భరోసా, అమ్మఒడి, ఇంకా వచ్చింది. మాకు రావాల్సిన వచ్చినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. అప్పుడు మీద అంటే ఏ రకంగా? అన్ని విధాలుగా బాగుంది. మాకు అన్ని విధాలుగా బాగుంది. పథకాలు అయితే సక్రమంగా అందుతున్నాయి. మరి గతంలో ఇప్పుడైతే పరిస్థితులు అయితే బాగున్నాయి అంటారు. నాకు అన్నీ బాగున్నాయండి. మరి ముఖ్యమంత్రి ఈసారి ఎవరికి గెలుస్తారనుకుంటున్నారు? నేను జగన్ అనుకుంటున్నాను. జగన్ మళ్ళీ ఎందుకు జగనే మళ్ళీ? ఆయన చేసినవన్నీ మర్చిపోలేం కదా. గతంలో మేము ఎంతకన్నా ఎక్కువ చేసామంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. నేను చేయలేదు. నాకేం పసుపు కుంకుమ ఇచ్చామన్నారు, డోక్రా రైతులు మాఫీ అన్నారు. మా అభి అంటే ఏమీ లేదు. నాకేమో ఏమీ చేయలేదు. జగన్ పాలన పర్లేదండి. అంటే పర్లేదు. ఏమైనా పథకాలు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయండి పథకాలు? ఏమొస్తున్నాయి? మా వాళ్ళు ఇల్లు, ఈ కాలనీలు గట్రా వస్తున్నాయి. ఇక్కడ ఏలేశ్వరం ఇది చుట్టుపక్కల ఏలేశ్వరం కాదు, జగన్పేట మరి. ఇది జగన్పేట. ప్రభుత్వ పథకాలు అయితే సక్రమంగా బాగున్నాయి, అందరికీ ఇస్తున్నారు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు తప్ప జనాలకు మిగతా జనాలని బాగానే చూస్తున్నారు. కూడా ఇస్తున్నారు. మళ్ళీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, అప్పుడు ఎలా ఉంది? ఆయన బాగా పాలన బాగానే ఉంది. ఆయనే బాగుంది. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందండి? ఆయన మీద ఇప్పుడే బాగుంది కొద్దిగా. ఎందుకని? ఆ పథకాలు ఎక్కువ పెట్టాడు కదా ఆయన. మీరు పథకాలు అంటున్నారు కదా, మీ గతంలో ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చామని చంద్రబాబు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటే ఆయన డెవలప్ చేశాడు. ఆయన ఎక్కువ ఈయన అమలు చేస్తున్నాడు అవన్నీ. అంటే ఇవే నా చివరి ఎన్నికలు, నాకు అవకాశం ఉందన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి కనుక నన్ను గెలిపిస్తే అంటే ఆర్టీసీల మహిళలకు, ఆడవాళ్ళకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కావచ్చు, ఉచితంగా ఇసుకిస్తామంటున్నాడు. ఆయన గెలిపిస్తారంటారా? దాన్ని మటుకు మనం చెప్పలేం మరి. అంతే. ముఖ్యమంత్రిగా మరి ఈసారి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? జగన్ వస్తాడు అనుకుంటున్నాం. మళ్ళీ జగన్ పాలన పర్వాలేదండి. బాగానే ఉందా? నచ్చిందా నచ్చలేదా మీకు? పర్వాలేదండి. అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు, అన్ని అంతే తప్పండి. అతను అనుకుంటాం, పొరపాటు ఏం లేదు. మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి ప్రభుత్వంలో? వస్తున్నాయండి. ఏమేమి వస్తున్నాయండి? మా బాబుకి పెన్షన్ వస్తుంది, వికలాంగులకి. ఇంకా పథకాలు ఏమైనా వస్తున్నాయి? పథకాలు అంటే ఇంకా అంతేనండి మనకి. చంద్రబాబు ఉండగా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతా స్పీడ్ ప్రపంచం అయిపోయింది. ఆదాయం తగ్గ ఖర్చు. ఎవరిని అనుకున్నా సుఖం లేదండి, అంతే కదండి. ఎవరిని అనుకున్నా ఏమన్నా సుఖం లేదు. ఆదాయం తగ్గ ఖర్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతుంది. కానీ వ్యవసాయం భగవంతుడు ఇచ్చిన వర్షాలు అయ్యా అలాగా ముంపులు అవి వస్తున్నాయి. అది బాధ అండి. మీకు ప్రభుత్వం నుండి పథకాలు ఏమన్నా పథకాలు ఇంటికాడ ఆడవాళ్ళకి వస్తున్నాయి. ఇంట్లో వాళ్ళకి మా అక్కగారికి చెయ్యత వస్తుంది. ఇంట్లో అయితే పథకాలు వస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారనుకోండి? ముఖ్యమంత్రి మరి ఇంకా ఆడవాళ్ళకి ఓటింగ్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అవకాశం అడుగుతున్నారు కదా. అడుగుతున్నట్లండి, మరి ఏమో దాన్ని పెట్టి ఏముందో ఆడవాళ్ళు ఉంది కదా. ఆడవాళ్ళు అంటే మరి ఆయన ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంటున్నాడు, 3 గ్యాస్ ఇస్తామంటున్నాడు. అదే అంటాడు. నమ్మరు కదా, పద్ధతి అందరూ పరిపాలన చేసి నమ్మరు కదా. పరిపాలన చేసి ఉన్నాడు, నమ్మరు. మీకు ప్రభుత్వం నుంచి పథకాలు ఏమైనా వస్తున్నాయి మేడం? మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు. అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి వస్తుంది. ఇంకా పథకాలు ఏమి వస్తున్నాయి? రైతు భరోసా. వస్తుంది. జగన్ పాలన ఎలా ఉంది? జగన్ బాగానే ఉన్నదండి. బాగానే ఉందమ్మా. మీకు ఏమైనా పథకాలు ఇస్తున్నాడా? ఇస్తున్నాడు. పథకాలు ఏమి ఇస్తున్నాడు? జీతం ఇస్తున్నాడు. మాకు జీతం నెల జీతమేనండి. పెన్షన్ ఇస్తున్నాడా? అంతే ఇస్తున్నాడు. ఇంట్లో వాళ్ళకి ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఇంకేం ఇంట్లో ఇంకెవరన్నా? ఒక్కదాన్నే ఉన్నానండి. మా ఆయన చచ్చిపోయాడు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు జగన్ వచ్చాక బాగుందా మీకు? జగనే బాగున్నదండి. ఎందుకని? ఎందుకనా ఉత్తినే ఇస్తున్నాడండి. బియ్యం కట్టాను, ఏదైనా పథకం ఉంటే నా బేడ ఇస్తాడండి మాకు. మరి ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు చంద్రబాబు గారు ఈసారి గెలిస్తే. ఇస్తాడండి. ఇవ్వడండి. ఇస్తాడనుకున్నా మీరు ఎలా గెలిచామండి, సంవత్సరాల్లో గెలిచామండి, ఏమీ లేదండి. పసుపు కుంకుమ ఇచ్చా అన్నాడుగా. పసుపు కుంకుమ
ఇవ్వలేదండి. ఇవ్వలేదా? రుణమాఫీ చేయలేదా? ఇవ్వా. మరి ఈసారి గెలిపిస్తే ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా, ఆర్టీసీ బస్సులు ఉచితంగా తీసుకెళ్తాడంట మిమ్మల్ని అందరిని, ఆడవాళ్ళందరినీ. ఓటేస్తారా చంద్రబాబు నాయుడు గారికి? ఎవరికండి? చంద్రబాబు గారికి. వేయమండి. ఎందుకని? వేయనండి. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాడంట. ఇస్తాడండి. అలాగే అంటాడండి. అలాగే అంటాడండి చంద్రబాబు నాయుడు. నమ్మరా మరి? మళ్ళీ జగనే గెలుస్తాడా? జగనేనండి. అతనికే వేస్తామండి. ఎందుకు మళ్ళీ జగన్కి ఎందుకు వేస్తారు? వేస్తామండి మేము. ఎందుకమ్మా? ఎందుకు, ఏ కారణంతో వేస్తారు అనుకున్నా? ఏం కానండి, మాకు ఉత్తరి ఇస్తారండి, మూగులు నెలలకు జీతం ఇస్తారండి. జగన్ పాలన బాగానే ఉంది. అయితే ఏముందంటే ఇప్పుడు అందరికీ పెన్షన్లు అయ్యి చూడిసో ఎలా వస్తున్నాయో అది తీసుకున్న వాళ్ళే మళ్ళీ జగన్కి ఏమి ఓటు వీళ్ళకి ఏమి అంటున్నారు వాళ్ళు. అని తినేసి అదే అంటారు. మరి పెట్టకపోతే ఒకటే పెట్టితే ఒకటిని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కనీసం ₹1 ఇచ్చాడు కదా ఎవరికైనా. వాళ్ళు చదివిన వాడికి వచ్చేది కాదు పెన్షన్. అలాంటిది మొత్తం అందరికి ఎత్తుంటే జగన్ షెడ్ అవుతున్నారు వీళ్ళకి. ఇప్పుడు నాకేం వచ్చేస్తుందని కాదు చెప్తున్నాను లోకల్కి మామూలుగానే. అలాగైతే ఇప్పుడు అయితే జగన్కే. గతంలో ఎంతకన్నా ఎక్కువ ఇచ్చామంటారు కదా చంద్రబాబు నాయుడు. ఏమి ఇచ్చారండి బాబు? అసలు పశువు కుంకుమ ఇచ్చాడు. ఆ లాస్ట్ దిగిపోతాడు 10,000 ఇచ్చాడు ఆడవాళ్ళకి. అందరికి రుణమాఫీ, రైతు రుణమాఫీ చేశామంటారు. లేదు అసలు లేదు. రుణమాఫీ ఏం చేశారు? లేదు, తెలిసిపోతుంది కదా. ఇప్పటికే ఇంటింటికి డోర్ కొట్టి మరీ ఎత్తున్నారు. ఇప్పుడు వచ్చి రైస్ కూడా ఇంటింటికి వచ్చేస్తుంది. అంటే చంద్రబాబు విరోధమని కాదు, మామూలు జరిగి చెప్పుకుంటున్నాం, ఉపయోగం చెప్పుకుంటున్నాం, జరిగి చెప్పుకుంటున్నాం. అది ఇంటింటికి డోర్ తట్టేస్తున్నారు డబ్బులు కానీ మామూలు రైస్ కానీ కానీ. ఇంకా అలాంటప్పుడు మనం ఏది ఇవ్వలేదంటాం మరి, అంతే కదా. అంటే మరి ఇవే నా చివరి ఎన్నికలు, నాకు అవకాశం ఇమ్మంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏ అవకాశం? 14 సంవత్సరాలు ఇచ్చారు కదండి బాబు అవకాశం. ఇప్పుడు 14 సంవత్సరాలు ఇచ్చారు అవకాశం. కొత్తడు ఎవరైనా వచ్చి అడిగితే అవకాశం అంటే బాగుంటుంది. 14 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ అవకాశం అంటే ఇంకేంటిది? ఇప్పుడు మళ్ళీ పాత పరిపాలన కదా, పరిపాలన ఏముంటుంది ఇంకంతే. ముందు లేని వెనకాల ఏమవుతుంది? ఏదో కొంచెం వెరైటీ చూపెడతాను అంటాడు, అంతేనా? అంటే సార్ నన్ను గెలిపిస్తే కనుక ఆడవాళ్ళు అలా అంటే అవదు, అది కష్టం. చేయొచ్చు కానీ ఇప్పుడు ఎందుకంటే బ్యాడ్ ముందు చేశాడు కదా, ఏం చేశాడన్నా ఐడియా వచ్చేస్తుంది కదా పెద్దవాళ్ళకి. ఇప్పుడు నేను ముందు చేయలేదు మంచిదనం, ఇప్పుడు చేస్తానని నమ్ముతావా? నమ్మరు కదా, అలాగనమాట. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ ప్రభావం వచ్చే ఎన్నికలు ఏమన్నా? ఏముండదు, అది అస్సలు ఉండదు. జనాలు తెలిసిపోయిందా? ఏముండదు. ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి చేశాడు, ఏం దొరకలేదు. ఇప్పుడు దిగాడు కదా, మొత్తానికి గెలుగుతున్నారు అంతే, ఏం కాదు. అది తెలిసిపోతుంది కదా. ఫైనల్గా ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎవరు గెలుస్తారు? నా ఐడియా అయితే ముఖ్యమంత్రిగా మామూలుగా లోకల్లో తక్కువ సీట్లు వచ్చినా సరే కానీ జగన్ వస్తాడని ఉంది. ఇప్పటికైతే అన్నం పెట్టి ఆయన జగన్ గారు పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు. ఎవరిదైనా అవునండి, మీదైనా నాదైనా ఎవరిదైనా ప్రతి విషయంలోనూ ఇంతకితం అయితే ఇంతవరకు లేదు. కానీ ఇప్పుడు జగన్ అన్న వచ్చిన కానీ తిండికి కొదవలేదు, డబ్బు కొదవలేదు, దేనికి కొదవలేదు. అంటే నా ఆలోచన ప్రకారం చెప్తున్నాను సార్. మరి అన్నం పెట్టి ఆయన అన్యాయం చేస్తామండి. ఇవాళ మీరు ఏదో నాకు సాయం చేశారు, మిమ్మల్ని మీ మీద సాయం తప్పుడుగా మాట్లాడలేను కదండి. ఎవరు వచ్చినా ఏ మహానుభావుడు వచ్చినా మా ప్రజలను ఏం చేశారు కదా సార్. అంటే మేము గతంలో ఎంతకన్నా ఎక్కువ చేశామంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. చేయొచ్చండి, కాదన్నాను. ఇవాళ ఆయన పెట్టాడు అన్నం అది తిన్నాం, ఇవాళ ఈయన పెట్టాడు ఇది తిన్నామండి. గతంలో బాగుందా మీకు, ఇప్పుడు బాగుందా మీకు? అప్పుడు కూడా అలాగే ఉండేదండి, ఇప్పుడు కూడా అలాగే ఉందండి. మాలాంటి పేదవాళ్ళకి బాగోగా కడుపులో తిండి ఉంటే మేము కోరుకుంటామండి. ఎడు బాబయ్య, అంటే ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా పథకాలు వచ్చాయండి జగన్ వచ్చాక మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ? వచ్చాయండి. మరి అమ్మ ఒళ్ళని ఏదో రకరకాల వాళ్ళు మాకు పెన్షన్ ఇస్తున్నారండి. దేనికి లేదండి. ఇది కరోనాలో బియ్యాలు కూడా ఉచితంగా ఇచ్చారండి. ఇప్పటికీ కూడా కొన్ని బియ్యం ఉచితంగా ఇస్తున్నారండి. ఈసారి నన్ను గెలిపిస్తే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పథకాలు. ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం కావచ్చు ఆడవాళ్ళకి. నిజంగానే అన్నాడు. ఎవరని నేను మా ఉదాహరణ మా ఆలోచన ప్రకారంగా జగనన్నే రావాలని అనుకుంటామండి. ఒకవేళ రాకపోవచ్చండి, మేము చేసేది ఏమి లేదు. ఒకవేళ చంద్రబాబు రాకపోవచ్చండి, ఈ జగన్ మేము చేసేది ఏమి లేదు కదండి. ఎవరు వచ్చినా మాకు అన్నం పెట్టి పెడతారు కాబట్టి దానికోసం మేము ఆశించాం. కానీ మాకేదో విమానం ఎక్కించేస్తారు, వేరేది తీసుకెళ్ళిపోతారు, మా భూములు ఇచ్చేస్తారు అని, మాకు ఉద్యోగులు ఇచ్చేస్తారని కాదు బాబు. ఏదన్నా కడుపులో తిండి మాలాడు పేదవాళ్ళకి ఏముందండి. ఇంకా ఎవరెట్టినా ఆయన పెట్టినోడే దేవుడు అండి. మీరు ఆదుకుంటున్నారు, మీరే దేవుడు మాకు.